లక్నో వేదికగా బొంబాయి మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరుగుతున్న ఇరానీ ట్రోఫీలో డే 4 కంప్లీట్ అయినప్పటికీ బొంబాయి తన సెకండ్ ఇన్నింగ్స్లో 153 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. బొంబాయికి తన సెకండ్ ఇన్నింగ్స్లో 274 రన్స్ లీడ్ ఉంది. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రం మిగిలి ఉంది. బొంబాయి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 537 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. బొంబాయి తరపున సర్ఫరాజ్ ఖాన్ 222 రన్స్ చేసి హైయెస్ట్ స్కోర్గా ఉండగా అజింక్య రహానె 97 రన్స్ చేసి సెకండ్ హైయెస్ట్ స్కోర్గా ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లో ముఖేష్ కుమార్ 5 వికెట్లు తీసుకోగా ఎస్టేల్, ప్రసీద్ కేసర్ 2 వికెట్లు తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 416 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్మెన్స్లో అభినవ్ ఈశ్వర్ 191 రన్స్ చేసి 9 రన్స్లో డబుల్ సెంచరీ మిస్ అవ్వగా ధ్రువ్ జురెల్ 93 రన్స్ చేసి 7 రన్స్లో సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరూ కలిపి 5th వికెట్కి 125 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి రెస్ట్ ఆఫ్ ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అభినవ్ ఈశ్వర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా రాణిస్తున్నారు. రీసెంట్గా జరిగిన దిలీప్ ట్రోఫీలో రౌండ్ 2, రౌండ్ 3 మ్యాచ్లో సెంచరీ కొట్టగా ఇరానీ ట్రోఫీలో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. ఆఫ్ ఇండియాలో రుతురాజ్ గైక్వాడ్ 9 రన్స్కి అవుట్ అవ్వగా ఇషాంత్ కిషన్ 38 రన్స్కి అవుట్ అయ్యాడు. ముంబై బౌలర్లో శామ్స్ ములాని, తనుష్ కొట్టిన 3 వికెట్లు తీసుకున్నారు. ముంబై తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 121 రన్స్ లీడ్ రాగా బొంబాయి తన సెకండ్ ఇన్నింగ్స్లో 153 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. బొంబాయి తరపున సెకండ్ ఇన్నింగ్స్లో పృథ్వీషా 105 బంతుల్లో 76 రన్స్ చేశాడు. పృథ్వీషా 37 బంతులను హాఫ్ సెంచరీ చేసి బొంబాయి తరపున సెకండ్ ఇన్నింగ్స్లో ఫాస్ట్గా ఆడాడు. బొంబాయి సెకండ్ ఇన్నింగ్స్లో అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ తక్కువ రన్స్గా అవుట్ అవ్వగా సర్ఫరాజ్ ఖాన్ 9 రన్స్ చేసి నాట్అవుట్గా ఉండగా తనుష్ కొట్టిన 20 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లో శరణ్ జైన్ 4 వికెట్లు తీసుకోగా మానవ్ సూరత్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇరానీ ట్రోఫీలో డే 5 చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటికే బొంబాయికి 274 రన్స్ లీడ్ రాగా బొంబాయి డే 5లో చాలా ఫాస్ట్గా ఇంకో 100 రన్స్ స్కోర్ చేస్తే టోటల్గా 374 రన్స్ లీడ్ వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్మెన్స్ టార్గెట్ని చేజ్ చేస్తారా లేదా డ్రాగ్ ప్రయత్నిస్తారా అన్నది చూడాలి.